తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7, 2024 నాటికి సంవత్సరం పూర్తవుతుంది. డిసెంబర్ 7, 2023 నాడు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి తొలి 48 గంటల్లోపే 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సల సేవల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం పెంచింది. ఈ పథకం కింద అందే చికిత్సల సంఖ్యను మొత్తం 1835కి పెంచింది. అభయహస్తం హామీల కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది. ప్రగతి భవనాన్ని మహాత్మా జ్యోతిరావు ఫులే ప్రజా భవనంగా మార్చి అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి 500 రూపాయలకు వంట గ్యాస్ సరఫరా సిలిండర్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహులకు ఉచిత విద్యుత్ అందిస్తుంది. పేద బడుగు వర్గాల సొంత ఇంటికల నెరవేర్చేందుకు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు మల్లుపట్టి విక్రమార్క సార్ గారు రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు సమర్పించారు. కవులు, కళాకారులు, సినిమా రంగానికి చెందిన వారికి ప్రజా కళాకారుడు శ్రీ దివంగత గద్దర్ గారి పేట అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తొలిసారిగా శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. సుమారు 40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యమంత్రి అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటనలో 36,000 కోట్ల రూపాయల సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తరహాలో పరీక్షలు, ఇంటర్వ్యూలు, నియామకాల ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. పద్మ అవార్డులు పొందిన తెలుగు ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు సన్మానించారు. వీరికి 25 లక్షల రూపాయల నగదు బహుమతి, ప్రతి నెలకు 25,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం మంజూరు చేసింది. అధికారంలోకి వచ్చిన 11 మాసాలలోనే 50,000 మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఉద్యోగాల కోసం గరిష్ట వయో పరిమితిని 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు పెంచింది. మెగా డిఎస్సీని నిర్వహించి 11,062 మంది ఉపాధ్యాయులకు ఒకే రోజు నియామక పత్రాలను అందజేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా రాష్ట్ర యువతను తీర్చిదిద్దేందుకు అనుగుణంగా 65 ఐటీఐలను ఐటీసీ గా తీర్చిదిద్దుతుంది. హైదరాబాద్ లోని మాలేపల్లి ఐటీఐలో ఐటీసీలకు ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. స్కిల్ యూనివర్సిటీకి కోర్సులను ఈ ఏడాది నుంచే ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ స్కిల్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించి సివిల్స్ లో మెయిన్స్ కి అర్హత పొందిన 135 మందికి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల వంతున ఆర్థిక సాయం అందించింది. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది. రాష్ట్రంలో నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు రాష్ట్రంలో రాష్ట్ర జాబ్ క్యాలెండర్లను విడుదల చేసింది. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా పలు చర్యలు తీసుకుంది. హైదరాబాద్ లో కృత్రిమ మేధాపై అంతర్జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించిన చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు